నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. అందరికీ జై గణేష. ప్రజెంట్ నేను దూల్పేట్కి అయితే వచ్చేసిన. దూల్పేటలోని విజయమాని వర్క్షాప్కి అయితే వచ్చేసిన. అండ్ వీళ్ళ వర్క్షాప్లో మొత్తం ముంబై స్టైల్ గణేషులో చేస్తుండు. అండ్ ఇంకోటి ఏంటంటే మన రీసెంట్గా మన ప్రభాస్ అన్న ఆదిపూర్ సినిమాకి సంబంధించిన గణేషుని అయితే చేసారు. చాలా బాగుంది. ఇంకా లోపలికి చూద్దాం ఇంకా ఎన్ని గణేషులు ఉన్నాయి, ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, మొత్తం షెడ్ అంతా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వీళ్ళ షెడ్ మనకు ఇక్కడ స్ట్రేట్ గల్లీ కనబడుతుంది. గల్లీలో ఆడ ముంగట మనకు ధృవ సింగ్ కళాకార్ షెడ్ ఉంటుంది. ఆ షెడ్ గల్లీనే మనకి ఇక్కడ డెడ్ ఎండ్లో ఉంటుంది. సో మనకి వైట్ కలర్ బ్లూ కలర్ కవర్ కప్పి ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. సో షెడ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను నేను. మనకు షెడ్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు ఒక గణేష్ పెయింటింగ్ అయితే అయిపోయిండు. అండ్ ఇంకొకటి ఇందాక మనం అనుకున్నాం కదా, సో మన ప్రభాస్ అన్న సినిమా ఆదిపూర్ కాన్సెప్ట్ గణేశుడు అయితే ఇదే అనమాట. సో చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో మనకు రావణాసుడి తలలు మొత్తం బ్లాక్ కలర్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే మనకు ఏమేమి పెయింట్లు వేస్తారు ఇదని తెలియదు. సో మనకు రాముడి కాన్సెప్ట్లో మనకు గణేశుడు అయితే దర్శనమిస్తాడు, చూసుకోవచ్చు మీరు. మనకు చాలా బాగుంది. ఇంకో వైడింగ్లో చూడొచ్చు మీరు. సో మొత్తం రావణాసుడు మొత్తం తలలతోటి. సో మనకు ఆదిపూర్ సినిమాలో ఏ లుక్ అయితే కనబడ్డాడో రావణాసుడు, అదే లుక్ తోటి మనకైతే ఇక్కడ చేసారు వీళ్ళు. ఇంకా లోపలికి చూద్దాం ఇంకేమేమి మోడల్ ఉన్నాయని. సో మొత్తం వర్క్షాప్లో వర్క్ అనేది జరుగుతుంది. వర్కర్స్ మొత్తం పనిచేస్తూ చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ మనకు ఎంట్రెన్స్లోనే ఒక గణేశుడు మొత్తం కంప్లీట్ అయిపోయిండు. మనకు పెయింటింగ్ కూడా చేసి చూసుకోవచ్చు, చాలా బాగుంది. సో మన గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో. సో వెనకాల బ్యాక్గ్రాఫ్ కూడా చాలా బాగుంది. మనకు గరుడ బ్యాక్గ్రాఫ్. సో కలర్ కూడా మొత్తం కంప్లీట్గా అయిపోయింది, చూసుకోవచ్చు మీరు. మనకు స్వామి అయితే స్టైలిష్గా కూర్చున్నాడు, మస్తు అనిపిస్తుంది చూడడానికి. సో చూసుకోవచ్చు స్వామివారి సిట్టింగ్ పొజిషన్ కూడా కొంచెం మనకి డిఫరెంట్గా ఉంది. సో బ్యాక్గ్రాఫ్ కూడా సో హెవీ బ్యాక్గ్రాఫ్ అనిపిస్తుంది, చాలా బాగుంది. చూసుకోవచ్చు ఇక్కడ స్వామివారు కాలు పెట్టుకొని ఒక పిల్ల కూడా సెట్ చేశారు. సో స్వామివారు కూర్చునే పీఠం కూడా చాలా బాగుంది. మనకు పంచ కడితే అయిపోతుంది, పంచ ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో స్వామివారి బాడీలో జ్యువెలరీ కూడా మొత్తం మంచిగా సెట్ చేశారు. సో ఐస్ కూడా చూసుకోవచ్చు, ఫేస్ ఎంత నీట్గా ఎంత బాగా అనిపిస్తుంది. స్వామివారికి బొట్టు కూడా పెట్టారు. సో మనకు డెమో పీస్గా మనకు ఒక పీస్ అయితే పెయింటింగ్ అయితే చేశారు. సో లోపల చాలా మోడల్స్ ఉన్నాయి, అవి కూడా మొత్తం చూద్దాం ఏందనేది. ఈ గణేశుడు చూసుకోవచ్చు, హైలైట్ అనుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది గణేశుడు అయితే. సో సోఫా మీద కూర్చొని మనను ఆశీర్వదిస్తున్నట్టు మంచిగా ఉంది. వెనకాల బ్యాక్గ్రాఫ్ కూడా చాలా హెవీగా ఉంది, చాలా పెద్ద ఉండే గణేశుడు కూడా. సో తొండం కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది, స్టైలిష్. అండ్ జ్యువెలరీ కూడా మొత్తం పెట్టేసాడు, చూసుకోవచ్చు. పెయింటింగ్ బ్యాలెన్స్ ఉంది. మొత్తం స్వామివారు కూర్చున్న పీఠం కూడా హెవీగా ఉంది. సో ఐరన్ కూడా మంచిగా బందోబస్తు ఇచ్చారు. ఇంకా వర్క్ ఉంది, చాలా వర్క్ ఉంది. మనకు కంప్లీట్ అయిపోయినాక గణేశుడు మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, సేమ్ అట్నే అనిపిస్తుంది గణేశుడు, కొంచెం చేంజ్ ఉంది. సో బ్యాక్గ్రాఫ్ కూడా హెవీ బ్యాక్గ్రాఫ్ ఉంది. అండ్ స్వామివారు ఆ పీఠం మీద కూర్చొని ఒక కాలు కింద ఒక కాలు పైన. సో మంచిగానే అనిపిస్తుంది గణేశుడు చూడడానికి. సో ఈ రోలో మొత్తం పెద్ద పెద్ద గణేశులు. ఈ लेवल फीट का है था ना भैया ये गणेश कितना फीट है? 10 to 12 ఫీట్ ఉంటాయంట. సో చాలా పెద్ద గణేశులు అయితే ఉన్నాయి మనకు ఈ గోపాల్ సింగ్ కళాకార్ షెడ్లో. సో మనకు దూల్పేటలోని ఇంత పెద్ద ముంబై గణేశులు వీలే చేసారు అనుకుంటా. సో దూల్పేటలో నార్మల్గా మన సౌత్ ఇండియన్ స్టైల్లో ఉంటాయి కదా, ఇక్కడ ముంబై గణేశులు అయితే సో చాలా పెద్దగానే చేసిండు మనకు ఈ షెడ్లో. సో ఈ బ్యాక్గ్రాఫ్ కొంచెం హెవీగా వస్తుంది, ఎందుకంటే గుర్రాలు సెట్ చేసి చూసుకోవచ్చు మీరు. ఆ గుర్రాలు ప్లస్ ఫైర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది నాకు తెలిసి. సో ఫైర్ బ్యాక్గ్రౌండ్ అయితేనే సెట్ అవుతుంది. దీనికి చాలా హెవీగా ఉన్నాడు గణేశుడు కాబట్టి. మొత్తం ఇక వుడ్ కూడా వాడారు, చూసుకోవచ్చు మీరు. వుడ్ ప్లస్ ఐరన్. సో మంచిగానే బందోబస్తుగానే చేస్తారు. సో ఎలుకలు ఇవన్నీ మన మూషిక వాహనాలు. సో ఒక్కొక్క గణేశుని దగ్గర మొత్తం సెట్ చేస్తారు. సో కొంచెం డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్లో ఉంటుంది స్వామివారిది, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇంకా చూద్దాం, అటు సైడ్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఈ కాన్సెప్ట్ చూసుకోవచ్చు, 2 హంస వాహనాలు. సో స్వామివారి రథం కాన్సెప్ట్ అనమాట. సో స్వామివారి రథంని లాగుతున్నట్టు స్వామివారు రథం మీద సవారీ చేస్తున్నట్టు. సో కాన్సెప్ట్ అయితే ఇది అనమాట. సో రథం కాన్సెప్ట్. సో మనకి ఇంకా వర్క్ అనేది జరగలేదు, సో వర్కింగ్ ఇంకా జరుగుతుంది. సో కంప్లీట్ అయిన తర్వాత మనకు కాన్సెప్ట్ ఏందనేది మొత్తం విగ్రహం అంతా మనకు నీట్గా కనబడుతుంది. సో ఇక్కడ విగ్రహం చూడొచ్చు. సో ఈ మోడల్ చూసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్. మన నంది తలపైన స్వామివారు నాట్యం ఆడుతున్నట్టు. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. అండ్ ఈ బ్యాక్గ్రాఫ్ కూడా కొంచెం ఫైర్ బ్యాక్గ్రాఫ్ ఉంది, హెవీగా ఉంది. సో చాలా బాగుంది. ఈ కొమ్ములు కూడా చూసుకోవచ్చు, మంచిగా రియాలిటీ కొమ్ములు అయితే సెట్ చేశారు. సో మంచిగా అనిపిస్తుంది చూడడానికి. సో స్వామివారి నంది పైన స్వామివారు ఒక కాలు మీద నిల్చొని కాలు మీద కాలు వేసుకొని సో మంచిగా అనిపిస్తుంది. స్టైలిష్ లుక్ అయితే ఉన్నాడు మన గణేశుడు. ఇక్కడ గణేశుని చూసుకోవచ్చు, మనకు హంసకి రెక్కలు ఫ్లై అవుతున్నట్టు. సో
హంస మీద స్వామివారు నాట్యం ఆడుతున్నట్టు ఇది కూడా కొంచెం మంచిగానే అనిపిస్తుంది మోడల్. సో చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ ఈసారి అన్ని గణేషులు హంస వాహనం పైనే స్వామివారు కూర్చున్నట్టు డిజైన్ చేశారు. సో చాలా షెడ్లలో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణేశుడు వచ్చి మనకు కృష్ణ భగవాన్ కాన్సెప్ట్లో మనకు దర్శనం ఇస్తున్నాడు స్వామివారు. సో హంస వాహనం మీద కూర్చొని స్వామివారు ఫ్లూట్ వాయిస్తున్నట్టు సో మంచిగా అనిపిస్తుంది గణేశుడు చూడడానికి. వెనకాల బ్యాక్గ్రాఫ్ కూడా హెవీగా వస్తుంది. ఇంకా సేమ్ ఈ లైన్లో మొత్తం ఇదే మోడల్ గణేశులు ఉన్నారు. సో మనం స్టార్టింగ్లో చూసినాం కదా, సో పెయింట్ చేసిన గణేశుడు, కాకపోతే బ్యాక్గ్రాఫ్ ఒకటి చేంజ్ చేసి చూసుకోవచ్చు మీరు. సో ఇది మన వీళ్ళ షెడ్లో ఉన్న గణేశులు మొత్తం కవర్ చేసినాం. సో వీళ్ళు వర్క్ కూడా చేసి చూసుకోవచ్చు, మొత్తం పిఓపి మిక్స్ చేసుకుంటారు. సో ఈ గణేశుడు కొంచెం వెరైటీగా చూడొచ్చు. మన లక్ష్మీ నరసింహ స్వామి తలపైన స్వామి బాణం విల్లు పెట్టినట్టు అనిపిస్తుంది, చూసుకోవచ్చు కాన్సెప్ట్. సో మన పైన గణేశుడు, కింద మన లక్ష్మీ నరసింహ స్వామి, అండ్ పైన మన రాముడు బాణం కొడుతుంటే ఏ ఫోజ్ అయితే ఉంటుందో సో అదే ఫోజ్ అయితే సెట్ చేసారు మన గణేశునికి అయితే. సో ఈ లక్ష్మీ నరసింహ స్వామి అయితే కొంచెం ఉగ్ర రూపంగా కనబడుతుండు. సో హెవీగా ఉంది స్వామివారి బాడీ కూడా చూడనీకే. చాలా చూసేసారు కదా మన ధూల్పేటలోని విజయమాని వర్క్షాప్ అనమాట. సో ఆల్మోస్ట్ ఉన్న గణేషులు మొత్తం మనం చూపెట్టినాం. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా మరిన్ని వీడియోస్ మేము తీసుకొస్తా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బై. ఉంటున్నా మరి. జై శ్రీ గణేష్.